గురువుగారు, మనశ్శాంతి లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా. అసలు మనశ్శాంతి లేకపోవడం గల కారణాలు ఏంటి? మంచి ప్రశ్న అడిగా నాన్న. మనశ్శాంతి లేకపోవడం గల కారణం ఏంటంటే, మానవుడు ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా లేని దానికోసం పరిగెట్టడం, పాకులాడడం. తర్వాత మనకున్న దాంతో సంతృప్తిగా ఉండి ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళని చూసి మనం ఏడవడం, వాళ్ళకన్నా మనం ఎక్కువగా ఎదగాలి అనేటువంటి తాపత్రయం. ఇంట్లో కూడా ఇంత జరుగుబాటు అవుతున్నా సరే ఏదో ఒక ఆలోచనతో మనస్సుని సున్నితంగా ఉంచుకోకుండా దాన్ని వేరే విధంగా మార్చుకొని పదే పదే పాకులాడడం, బాధపడడం. అలాగే భార్యాభర్తల మధ్య తరచూ వచ్చేటువంటి గొడవల వల్ల, అలాగే అప్పులు చేస్తూ 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 వ్యసనాలకి బానిసత్వం అవ్వడం, అలాగే ఒకరిని మోసగించడం, అలాగే ఏ విషయమైనా సరే సరిగ్గా ఆలకించకుండా తొందరపాటుతో నిర్ణయాలతోటి ఎదురుగా మాట్లాడడం, ఆలోచించకుండా మనం ఏది పడితే అది మాట్లాడడం, ఇల్లు కూడా శుభ్రతగా ఉంచుకోకపోవడం, వారం వద్యం లేకుండా ఇంట్లో ఎలా పడితే అలాగా ఉండటం, ఏ పనులంటే ఆ పనులు చేయడం, ఇవన్నీ కూడా మనశ్శాంతికి దూరం చేస్తాయి. మనశ్శాంతి ఉండదు. ఇవన్నీ కూడా అధికంగా ధనం ఉన్నా ఒక బాధే. ఎందుకంటే ఏది కూడా ఆశించకుండా, ఏ ధనమో లేకుండా రోజు వారు కూలివారు లాగా కష్టపడి ఒక్కరోజు ఆ రోజు వచ్చిన ధనంతో వాళ్ళు చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటారు. కానీ మనం ఏంటంటే ఎంత ఉన్నా సరే సరిపోవట్లేదు అనేటువంటి ఆలోచనతో పెంచుకోవడం, ఇవన్నీ కూడా మనశ్శాంతి లేకపోవడానికి గల కారణాలు. నిజమే గురువుగారు, వీటి వల్ల ఏమో అందరూ చాలా కష్టాల్లో కానీ బాధపడుతూ మనశ్శాంతి కోల్పోతున్నారు అనుకుంటా.